హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రమన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇక్కడ నుంచి వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ వేరియంట్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ వేరియంట్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 కార్ ఇది. 2018లో VDIకి అయినా ZDI ప్లస్కి అయినా సరే ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్సే ఉంటాయి. మారుతి సుజుకిలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఎంత పెద్ద వేరియంట్ అయినా సరే ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2033 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 75,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఉన్నటువంటి 5 టైర్లు, కారుకు ఉన్నటువంటి 5 టైర్లు, ఈ 4 స్టెప్నీ టైరు, మొత్తం 5 టైర్లు కూడా 80% టైర్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 22 మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది 1 లీటర్ డీజిల్కి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్, సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. ఇక కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి చెరీ రెడ్ అండి. పైన నుంచి కింద దాకా కూడా చెరీ రెడ్డే ఉంటుంది. ఈ కారు ఓనర్ గారు ఏంటంటే ఇక్కడ నుంచి పైకి బ్లాక్ కలర్ అంటే డ్యూయల్ టోన్ కలర్తో ఉండాలని వేయించుకోవడం జరిగింది. ఈ కలర్ వచ్చేసి ZDI ప్లస్లో అయితే వస్తుంది. ఈయన ఏంటంటే VDIకి పైన బ్లాక్ కలర్ వేయించుకున్నారు. మీరు ఏమన్నా ఇంకా మంచి లుక్ కావాలనుకుంటే మాత్రం LI వీల్స్ వేయించుకుంటే ఇక మీకు ZDI లుక్తో అయితే ఈ కార్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉంది. చెర్రీ రెడ్ కలర్ అండి. కారు బాడీ పరంగా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామను. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్, అలాగే రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కార్ కాస్ట్ కారు ఓనర్ గారు 5,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. NOC ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా VDI ప్లస్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉండవు VDI వేరియంట్ కాబట్టి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండ్ అయితే లేవు. చాలా చక్కగా రిమ్ అయితే ఉందండి. అలాగే
కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా డ్యూయల్ టోన్ కలర్తో అయితే ఉంది. కారుకి అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 80% అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, దగ్గరగా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 80% అయితే ఉందండి. ఒకసారి 360 డిగ్రీస్లో అయితే చూపిస్తున్నాను కార్ని చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే కారు బ్యాక్ లుక్ అనేది చూపిస్తున్నాను. 2 టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు రైట్ సైడ్ లుక్ అండి. ఇక ఇంటీరియర్లోకి చూడొచ్చండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయ్యాను. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. హారన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చు 75,720 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అని మంచి వర్కింగ్లో అయితే ఉంది. గేర్స్ 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా డాష్ బోర్డ్ లుక్ అయితే ఉంది. 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి ఈ కార్లో. అలాగే వెనకాల సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి. 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి లైనింగ్తో. అలాగే డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూడొచ్చు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒకసారి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే 100కి 70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. టూల్ కిట్ కూడా అయితే ఉందండి. ఇంజన్ చూపిస్తానండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. 2018లో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి ఇంతవరకు చెక్కు చెదరలేదండి. అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. 2018లో వచ్చినటువంటి చూడొచ్చు బార్కోడింగ్తో లేబుల్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒకవేళ ఇంజన్ హెడ్ కనుక ఓపెన్ చేస్తే మాత్రం ఆ లేబుల్స్ అనేవి తీసేస్తారు చూడొచ్చండి. ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవు. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదండి చూడొచ్చు. టైమింగ్ చైన్ కూడా ఏం మారలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. యాక్సిలరేటరీ ఒకసారి ఒకసారి ఇంజన్ ఆపు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2000 బండి ఆఫ్ చేసాయి. 2018 కారు మారుతి సుజుకి విటారా బ్రీజా జెడ్ వీడిఐ ప్లస్ వేరియంట్ అండి. వీడిఐ ప్లస్ వేరియంట్ 75,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ ఉంది, 2 కీస్ అయితే ఉన్నాయండి. కార్ కాస్ట్ 5,95,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను. అందరికీ బాయ్. జై హింద్.